'కుక్ విత్ జాతిరత్నాలు' అనే ఈ ప్రోగ్రాము సీజన్ 2 స్టార్ట్ అయ్యి ఎండింగ్‌కొచ్చేసింది. ఈ సీజన్ కంప్లీట్ అయిపోవచ్చింది. ఫినిష్ అయిపోవచ్చింది. సో, ఇప్పుడు అందరిని అట్రాక్ట్ చేస్తుంది ఈ సీజను. ప్రస్తుతం ఈ షోలో 9 మంది కంటెస్టెంట్స్ తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జూలై చివరి వరకు ఈ షో యొక్క షూటింగ్ పూర్తి కాబోతూ ఉండడంతో ఈ సీజన్ టైటిల్ విజేత ఎవరు కాబోతున్నారు? టాప్ 5 స్థానాల్లో ఎవరు నిలవబోతున్నారు? అనేటువంటి ఇంట్రెస్ట్ అందరిలో కూడా క్లియర్ కట్ కనిపిస్తుంది. ఈ పోటీలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చినటువంటి పునర్నవి, కృతిక, శ్రవణ్ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు టాప్ 5 రేస్‌లోకి రావడం అనేది కష్టం అన్నట్టే అనిపిస్తుంది మరి నాకైతే. శ్రవణ్ మొదట్లో రాయలసీమ రుచులతో బ్రహ్మాండంగా మెప్పించాడు. కానీ ఆ బ్యాలెన్స్‌ని, ఆ కన్సిస్టెన్సీని మిస్ అయ్యాడు. కృతిక వంటల కంటే ఎక్కువగా తన ఎంటర్‌టైన్‌మెంట్, గ్లామర్‌తోనే ఎక్కువగా కనిపిస్తోంది తప్ప కుకింగ్‌తో కనపట్ల. కుకింగ్ ప్రోగ్రామ్ ఇది. సో, నిఖిల్ విజేంద్ర సింహ చాలా స్టార్టింగ్‌లో చాలా సీరియస్‌గా వంటలు చేశాడు గానీ, తర్వాత వంటల కంటే కూడా ఎక్కువ ఇతర విషయాల్లోనే ఇతను శ్రద్ధ పెడుతున్నాడనే విమర్శలు కూడా వస్తున్నాయి ఈ షోలో. సో, దీనివల్ల వంట మీద ఉన్నటువంటి ఆసక్తి కంప్లీట్‌గా తగ్గిపోతుందని, సో, అందువల్ల వీళ్ళు ముగ్గురు టాప్ 5లో ఉండరని, త్వరలోనే వీళ్ళు తప్పించుకునే పక్కెళ్ళిపోయే పరిస్థితి ఉంటుందంటున్నారు. 'కుక్ విత్ జాతిరత్నాలు' సీజన్ 2లో అద్భుతమైన ప్రదర్శన ఇస్తూ టాప్ 3 కంటెస్టెంట్స్ ఎవర్రా అంటే ప్రస్తుత కాంపిటీషన్ చూస్తే పల్లవి గౌడ టాప్ 5 స్థానాల్లో నిలవడం అనేది దాదాపు ఖాయం అన్నట్టు మనకు కనిపిస్తుంది. ఆమె చేసేటువంటి వంటల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కొన్ని ఎపిసోడ్స్‌లో టాప్ లెవెల్‌లో నిలబడి అందరిని నిజంగా పల్లవి గౌడ షాక్‌కి గురి చేసింది. ముఖ్యంగా హరి, పల్లవి మధ్య సాగుతున్నటువంటి ఒక టామ్ అండ్ జెర్రీ తరహా గొడవలు, స్నేహం ఇదంతా ప్రేక్షకులకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఇస్తుంది పక్కన కుకింగ్‌తో పాటు. ఇంకా టైటిల్ గెలవడానికి అత్యంత బలమైనటువంటి పోటీదారుగా తనూజ కూడా కనిపిస్తోంది. గత సీజన్‌లో టాప్ 5 కంటే ముందే ఎలిమినేట్ అయినప్పటికీ ఈసారి ఆమె ప్రతి ఎపిసోడ్‌లో కూడా తన 100% టాలెంట్‌ని చూపిస్తూ టైటిల్ కోసం గట్టిగానే కష్టపడుతోంది. భావోద్వేగాల్ని, ఎమోషన్స్‌ని ఎక్కువగా ప్రదర్శిస్తుందనే పేరు ఉన్నప్పటికీ వంట విషయానికొస్తే ఆమళ్ళు కొట్టేవాళ్లే లేరనేలా మాత్రం తనూజ దూసుకెళ్తుంది. ఈ మధ్య కాలంలో ఆమె చేసినటువంటి మటన్ మండి గానీ, సూప్ గానీ జడ్జెస్ నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాయి. వంటల విషయంలో తనూజ చూపిస్తున్నటువంటి కష్టం కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఆమెని విజేతగా నడిపించే అవకాశాలు 90% వరకు కన్ఫర్మ్ అయిపోయాయని అనిపిస్తుంది నాకైతే. సో, తనూజకి గట్టి పోటీ ఇస్తూ టైటిల్ రేస్‌లో నిలిచినటువంటి మరో కంటెస్టెంట్ డీమన్ పవన్. షో మొదటి నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం తడబడకుండా స్థిరంగా, స్ట్రాంగ్‌గా ముందుకెళ్తూ ఉన్నాడు. ఇది డీమన్ పవన్‌కు ఉన్నటువంటి అతిపెద్ద ప్లస్ పాయింట్. సో, గతంలో 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు కూడా ఎంతటి ఒత్తిడిలో అయినా ఎంతో ఏకాగ్రతతో వంటలు చేసి అందరిని మెప్పించిన అనుభవం డీమన్ పవన్‌కుంది. ఈ షోలో కూడా హెడ్ చెఫ్ సంజయ్ నుంచి అనేక సార్లు ప్రశంసలు అందుకున్నటువంటి కంటెస్టెంట్ ఇతనే కావచ్చు. తనూజకి గట్టి పోటీ ఇస్తూ డీమన్ పవన్ విన్నర్ అయ్యేందుకు 70% అవకాశాలు చాలా స్ట్రాంగ్‌గా అయితే కనిపిస్తున్నాయి. సో, వీరిద్దరితో పాటు జబర్దస్త్ రాకేష్ కూడా తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడనేది మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ నేటివిటీకి సంబంధించినటువంటి సరికొత్త పల్లెటూరి వంటల్ని ఈ షో ద్వారా పరిచయం చేస్తున్నాడు రాకేష్.